హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో. సో ఎప్పట్లాగే ఇవాళ కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చానండి. అదేంటంటే ప్రజెంట్ మనకి చలికాలం నడుస్తుంది కదా. చలికాలంలో మన గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరే నా వీడియోని ఫస్ట్ చూసేయచ్చు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చలికాలం అంటేనే డీహైడ్రేషన్ కదండి. అంటే చర్మం పొడిబారటం, పగుళ్ళు ఏర్పడడం, ఫేస్ పగలడం కానీ, లిప్స్ పగలడం కానీ, హ్యాండ్స్ కానీ, అరిపాదాలు కానీ, ఇవన్నీ కూడా చలికాలంలో ఎక్కువగా పగులుతూ ఉంటాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇవన్నీ మనకి చలికాలంలోనే ఎక్కువగా కామన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మరి ఏం చేయాలి అంటే గర్భిణీ స్త్రీలు సో బాడీలో ఎక్కువగా తేమ ఉండేలా చూసుకోవాలి. చలికాలంలో ద్రవ పదార్థ ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. అంటే రోజుకి 4-5 లీటర్ల వాటర్ అనేది డైలీ కన్ఫామ్గా తాగుతూ ఉండాలి. అలాగే దాంతోపాటు ఫ్రూట్ జ్యూసెస్ కానీ, బటర్ మిల్క్, అలాగే మజ్జిగ అండ్ కోకోనట్ వాటర్, ఇవన్నీ కూడా మీరు డైలీ తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలే చలికాలం కదా, పైగా జ్యూసెస్, ఫ్రూట్స్ ఇవన్నీ తాగితే లోపల బేబీకి కోల్డ్ చేయదా అని. కానీ కోల్డ్ చేయకుండా ఉండడానికే మనం ఇవన్నీ చేస్తామన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు మధ్యాహ్నం టైంలో తీసుకోండి, చాలా మంచిది. ఆఫ్టర్ అంటే ఈవినింగ్ 5 to 6 తర్వాత ఇంకా వేడి పదార్థాలు మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా మీరు ఆఫ్టర్నూన్ తీసుకుంటే బెటర్ అన్నమాట. అలాగే చలికాలంలో మీరు ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఉండడానికే ప్రిఫర్ చేయండి. బయటకు వెళ్ళడాన్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు అత్యవసరం మీద బయటకు వెళ్లాల్సి వస్తే మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సో మీరు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు లైక్ స్వెటర్ కానీ, మాస్క్, గ్లౌజులు, చెవిలో గాలి వెళ్లకుండా కొన్ని క్లాత్స్, ఇలాంటివన్నీ మీరు తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా మీరు చలికాలంలో చల్లటి నీళ్ళు తాగడం, చల్లటి నీళ్ళతో స్నానం చేయడం ఆపివేయాలి. మీరు గోరువెచ్చని నీళ్ళే తీసుకోవాలి. అండ్ అలాగే మీరు స్నానానికి కూడా వేడి నీళ్ళు ఉపయోగించడమే మంచిది. చలికాలంలో గర్భిణీ స్త్రీలు ఇన్నర్ కేర్తో పాటు అవుటర్ కేర్ కూడా తీసుకోవాలన్నమాట. సో ఇన్నర్ కేర్ ఏంటంటే మనం వేడి నీళ్ళు తాగడం, జ్యూసెస్ ఇవన్నీ తీసుకుంటూ ఉండగా బయట మన చర్మాన్ని కాపాడుతూ ఉండాలి. చర్మాన్ని కాపాడాలంటే మనం బాడీ లోషన్స్ అవి యూజ్ చేయాలి. ఈ చలికాలంలో బాడీ ఎక్కువగా పగులుతూ ఉంటుంది. పగలకుండా మనం బాడీ లోషన్స్, మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తూ ఉండాలి. సో ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల మనకి జలుబు కానీ, దగ్గు కానీ వస్తే త్వరగా తగ్గదండి. సో మీరు ముందుగానే అవన్నీ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొని సేఫ్గా ఉండండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.